ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈ వీడియోలో బ్రిటిష్ వాళ్ళు తినే వన్ ఆఫ్ ది హెల్దీ రెసిపీని మీకు చూపిస్తాను. ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి. ఆ మిల్క్లో 3 ఎగ్స్ని పగలగొట్టి ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఎగ్స్ మిల్క్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలిదిప్పుకోవాలి. బాగా బీట్ చేయాలి ఎగ్స్ని, మిల్క్ అంతా పట్టేలాగా. ఇప్పుడు దీన్ని ఓవెన్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచాలి. కొంచెం చిక్కబడిద్ది. ఇలా చిక్కబడిన దాన్ని మళ్ళీ ఒకసారి ఫోక్తో బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ దాకా ఓవెన్లో ఉంచాలి. ఒక 3 మినిట్స్ తర్వాత తీసేసరికి ఈ విధంగా వచ్చింది, చూసారు కదా. దీన్ని మళ్ళీ ఫోక్తో మొత్తం కలయదిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు ఓవెన్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఈ విధంగా వచ్చేసింది, చక్కగా పొడి పొడిగా. తర్వాత దీంట్లోకి ఈ విధంగా బీన్స్ దొరుకుతాయి రెడీమేడ్గా టమాటో సాస్లో ఉంచి. వాటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని ఓవెన్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్లోకి పెప్పర్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతే, రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నేమ్ చెప్పలేదు కదా, దీన్ని స్క్రంబుల్డ్ ఎగ్ అంటారు. ఇది మార్నింగ్ తింటే ఇంకా హెవీ అయిపోతుంది, ఎందుకంటే హోల్ మీల్ కంప్లీట్లీ. ఇందులో చక్కగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ప్లస్ ఇందులో సలాడ్ కూడా యాడ్ చేసుకొని తింటే మార్నింగ్ తింటే ఈవినింగ్ దాకా ఆకలి కూడా వేయదు. అప్పుడప్పుడు మేము ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేస్తూ ఉంటాము. వి రియల్లీ లైక్ దిస్ రెసిపీ. ఒకటి, ఓవెన్ లేని వాళ్ళు మిల్క్ని బాయిల్ చేసి అందులో ఎగ్స్ వేసి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ మై రెసిపీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.